హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు అన్న వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఎర్ర కందిపప్పుతో మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి. నేను ఎర్ర కందిపప్పుని తీసుకున్నాను. ఇది గ్రామ్స్లో వచ్చి 250 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కుని తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఎర్ర కందిపప్పుతో చేసుకున్నా కూడా నార్మల్ కందిపప్పు టేస్టే ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పులుపు తినేదాన్ని బట్టి మామిడికాయలని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే తగినన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిన ములక్కాడ ముక్కలు. ఇవి మామిడికాయ ముక్కలోకి ములక్కాడ ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ వేసుకోవడం వల్ల కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు పప్పు పొంగకుండా ఉంటుంది. ఇదొక చిన్న టిప్. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. మనకు ఎర్ర కందిపప్పు త్వరగానే ఉడికిపోతుంది. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత మూత తీసుకుని ఒకసారి పప్పు ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. చూసారా, 2 విజిల్స్కే మనకు పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాం. దానికోసం ఒక బౌల్లోకి ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వెల్లుల్లి రేకలను వేసుకోవాలి. వెల్లుల్లి రేకలు వేసుకుని తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు దోరగా ఫ్రై అవుతుంది, మాడకుండా ఉంటుంది. ఇప్పుడు తాలింపు దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న పప్పుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుని తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా మనం 2 విజిల్స్ రానిచ్చుకుంటే మామిడికాయలు కూడా మనకు బాగా పేస్ట్ అవ్వకుండా అక్కడక్కడ ముక్క తగులుతూ ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం మామిడికాయ పప్పు కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువగానే పడుతుంది. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక ఉడుకు వచ్చినప్పుడు చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఉడుకు వచ్చాక దింపేసుకోవడమే. ఈ పప్పు మనకు కొద్దిగా పలుచగా ఉంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు. చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. చూసారా, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. వీటికి కాంబినేషన్గా ఏదైనా వడియాలు కానీ పాపడ్స్ కానీ కాంబినేషన్గా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో వేసిన ములక్కాళ్ళు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.